కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనము చూసినట్లయితే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడుముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుని ప్రియ సంగమా, చాలామంది నిరాశ నిస్పృహ జీవితంలో జీవించు వారి లోకములో ఎంతోమంది మనకు కనబడుతున్నారు. నిరాశ నిస్పృహలు అంటే ఒక నిరాశ, నా అప్పులు తీరవు ఏమో అనేటువంటి నిరాశ, నా బ్రతుకు ఇక ఇంతేనేమో, మారదేమో అనేటువంటి నిరాశ, నా కుటుంబము ఇంతే కదా, పరిస్థితులు మార్చబడవేమో అనేటువంటి నిరాశ, నాకు ఉద్యోగము రాదేమో అనేటువంటి నిరాశ, అలాగే నా కుటుంబములో అనుకున్నది జరగదు ఏమో అనేటువంటి నిరాశ, నా పరిస్థితులు మారవేమో అనేటువంటి నిరాశ జీవితం మనకి కనులకి కనబడుతుంది. మన జీవితంలో దాని గురించే ఆందోళన చెందుతూ ఉన్నాం. దేవుడు నిన్ను సృజించి ఉన్నాడు. ఆయన నీ ప్రతి అవసరమును తీర్చే దేవుడు. ఆయన నీవు అడిగినది దయచేయటానికి దేవుడి లోకములోనికి వచ్చి ఉన్నారు. ఆయన అడిగితే ఇచ్చేవాడు, వెదిగితే దొరికేవాడు, తడితే తీసేవాడు. కాబట్టి నీ నిరాశల్లో నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడు. నీ నిరాశల్లో నుండి తొలగించే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నీ నిరాశను తొలగించే దేవుడు ఎవరు చెప్పాలి? మీ నోటితో చెప్పాలి. మీ నిరాశను తొలగించే దేవుడు, నా నిరాశను తొలగించే దేవుడు, నీ నిరాశను తొలగించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మన నిరాశలను దేవుడు తొలగించగలడు. కాబట్టి ఆ నిరాశను ఎలా తొలగించగలడంటే ఆయన ఆశీర్వాదము ద్వారా తొలగించగలడు. నిరాశలో ఉన్నవారులారా, నిరాశ నిస్పృహ జీవితం కలిగిన వారులారా, దేవుడు ఆ నిరాశను తొలగించాలి అనేటువంటి ఆశ మనలో ఉంది. కాబట్టి దేవుడు దానిని ఆశీర్వాదం ద్వారా తొలగిస్తాను అంటున్నాడు. ఆ ఆశీర్వాదము ఎలా మనకి దేవుడు దయచేస్తానంటున్నాడంటే, దేవుడు నీతిమంతులైన వారిని ఆశీర్వదించును అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రతి చోట నీతిమంతులు ఉంటారు, ప్రతి చోట భక్తిహీనులు ఉంటారు. కాబట్టి కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, భక్తిహీనులను నీతిమంతుల మీద దురాలోచన చేదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. పళ్ళున్న చెట్టుని చూసి రాయిబెట్టి ఎలా కొట్టాలా అని చూస్తారు. అవునా కదా? అంటే పళ్ళున్న చెట్టు దీవించబడిందనా, ఆశీర్వదించబడిందనా, లేకపోతే
శాపగ్రస్తమైందన్నా చెప్పాలి. అది ఆశీర్వదించబడిన చెట్టు, నీతిమంతుల వరుసలో ఉన్నది కాబట్టి అది ఫలించే అనుభవం కలిగినది. కాబట్టి నీతిమంతులైన వారిని భక్తిహీనులు ఏం చేస్తారంట? భక్తిహీనులైన వారు దురాలోచన చేసి నీతిమంతులైన వారిని చూసి ఏం చేస్తారంట? పండ్లు కొరుకుదురు. వీడు ఎంతగా వృద్ధి చెందుతాడా, ఎంతగా ఆశీర్వదించబడతాడా, ఎంతగా దీవించబడతాడా, ఎంతగా బలపడతాడా, ఎంత ఆస్తిని సమకూర్చుకుంటాడా, ఎంత ఘనమైనటువంటి గృహాలను కడతాడా అని భక్తిహీనుడైన వాడు చూచి నీతిమంతుడైన వాడు ఫలించినప్పుడు ఏం చేస్తాడంటే దురాలోచన చేసి పండ్లని కొరికేవాడిగా ఉంటాడు. ఈరోజు నిరాశకి ఒక కారణం ఏమిటి? అనుకున్న కార్యాలు జరగపోవటం గల కారణం ఏమిటి? భక్తిహీనమైన జీవితం. ఏం చెప్పండి? భక్తిహీనమైన జీవితం. దేవుడికి ఎవరిష్టలు అంటే, భక్తిపరులు అంటే దేవునికి ఇష్టలు, శ్రేష్ఠులు అయి ఉన్నారు. దేవునికి భక్తిహీనులైన వారు అసహ్యులుగా ఉన్నారు. కాబట్టి నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నావు. ఎలా ఉన్నావు చెప్పండి? ఇష్టడుగా ఉన్నావు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. భక్తిహీనులంటే దేవుని వాక్యానికి, దేవునికి భయపడనవారు. వారి యొక్క ఆశలు ఎప్పుడు కూడా నిరాశలుగానే మిగిలిపోతాయి. కానీ నీతిమంతులైన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీతిమంతుల పిల్లలు ఎప్పటికీ భిక్షము ఎత్తుకొనరు. దేవుడు వారిని విడిచిపెట్టాడు. నీతిమంతులైన వారు కలుగు ఆపదలలో నుండి వారిని దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నీతిమంతునికి ఒక భయం ఉంటుంది. ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఎలా నడిచినా నేను దేవునికి లెక్క చెప్పాలి అనేటువంటి భయం కలిగి ఉంటాడు నీతిమంతుడు. దేవుని స్తోత్రం. ఏ పని పడితే ఆ పని చేయడు నీతిమంతుడు. నీతిమంతులైన వారు ఏం చేస్తారంటే, దేవుని బిడ్డలైన వారులారా మరి చూడండి, వారు ఒక ఓర్పు సహనం కలిగిన వారుగా ఉంటారు. నీతిమంతులైన వారి మీదకి నిందలు వస్తాయి, నీతిమంతులైన వారి మీదకి అవమానాలు వస్తాయి, నీతిమంతులైన వారి మీదకి దూషణలు వస్తాయి, నీతిమంతులైన వారి మీదకి అనేకమైన రాళ్ళు పడతాయి. కానీ దేవుడు వారి ఎడల దయ చూపెడతాడు. దయతో వారిని కప్పుతాడు. కృప చూయించి వారిని విడిచిపెట్టక, తప్పక వారిని మనుషులు విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టక వారిని ఆశీర్వదిస్తాడు. ఆమెన్ చెప్తా. ఆమెన్. నీతిమంతులైన వారిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ నిరాశ నిస్పృహ జీవితం తొలగాలి అంటే భక్తిహీనతలో నుండి మనము నీతిమంతుల వరుసలోనికి రావాలి. నీతిమంతులైన వారు ఎలాగూ ఆశీర్వదించబడతారు. దేని స్తోత్రం, దేని స్తోత్రం. ఆశీర్వదించబడటం ఎలా అంటే నీతిగా జీవించటం ద్వారా. నీతితో కూడిన కొంచెము బహుశ్రేష్టమైనది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని ప్రియ సంగమా, నీతిమంతునికి ఎందుకు దేవుడు ఇంతగా కృప చూపించి ఆశీర్వదిస్తున్నాడు? ఎందుకు వారి ఎడల ప్రేమ దయను చూపెడుతున్నాడు? వారి యొక్క నిరాశ నిస్పృహ కలిగిన జీవితము నుండి తొలగిస్తున్నాడు అంటే వారు ఎక్కువగా దేవుడిని ప్రేమించేవారుగా ఉన్నారు. ఎవరైతే దేవుని ప్రేమించేటువంటి నీతిమంతులుగా ఉంటారో దేవుడు వారి నిరాశలలో నుండి దేవుడు వారిని తొలగిస్తాడు, తప్పిస్తాడు. ఆమేన్, ఆమేన్. నీ నిరాశను ఆయన తొలగించే దేవుడు. కీర్తనల గ్రంథము
5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పునట్లు నీవు వారిని అమ్మా దయతో కప్పెదవు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంట చెప్పాలి. నీతిమంతులైన వారిని ఆశీర్వదించువాడు నీవే, కేడముతో కప్పినట్లు వారిని దయతో కప్పెదవు. కేడముతో కప్పినట్లు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామము ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుని నామమును ప్రేమించేవారు నీతిమంతులు. దేవుని ప్రేమించేవారు నీతిమంతులు, వారు ఆశీర్వదించబడతారు. యెహోవాను ప్రేమించువారు చెడుతనమును అసహించుకుంటారట. ఈరోజు నీ నిరాశ తొలగాలి అంటే నువ్వు భక్తిహీనతలో నుండి నీతిమంతుల వరుసలోనికి రావాలి. నీతిమంతుడైన వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడిని అతిమిక్కులుగా ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని కానీ పాపాన్ని కానీ సుఖాన్ని కానీ ప్రేమించడు. కానీ నీతిమంతుడు దేవుడిని మాత్రమే ప్రేమించేవాడు నీతిమంతుడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంగమా, సామెతల గ్రంథము 16:6 గనక పరిశీలన చేస్తే యెహోవా యందు భయభక్తులు కలిగినుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహావానికి మిత్రులుగా చేయును. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగినుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవును. నీతిమంతులైన వారు ఎలా ఉంటారు? చెడుతనము నుండి తొలగిపోతారు. నీతిమంతులైన వారు ఎలా ఉంటారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని ప్రియ సంఘమా, ఈనాడు మనం ఏ వరుసలోనికి రావాలి అంటే నీతిమంతుల గుంపులోనికి రావాలి. భక్తిహీనతలో నుండి ఈనాడు భక్తిహీనత కనబడుతుంది. మన కుటుంబంలోనే భక్తిహీనత కనబడుతుంది. చక్కగా దేవుని మందిరానికి కుటుంబముగా వచ్చి ఆరాధించేటువంటి భక్తి కలిగిన కుటుంబాలు కనబడటం లేదు. నీతిమంతుల కుటుంబాలు కనబడటం లేదు. భక్తిహీనత కలిగిన కుటుంబాలే మనకి కనబడుతున్నాయి. కాబట్టి ఎప్పుడు మీ నిరాశగానే ఉంటుంది. మీ నిరాశ తొలగించబడదు. మీ ఇంటిలో ఏముందో తెలుసా? భక్తిహీనత ఉంది. మీ ఇంటిలో ఏముందో తెలుసా? నిర్లక్ష్యం ఉంది. మీ ఇంటిలో ఏముందో తెలుసా? దేవుడంటే ఆలస్యం ఉన్నది. అందుకే భక్తిహీనత కలిగిన మీ కుటుంబంలో ఉన్న నిరాశగానే మిగిలిపోతుంది. కానీ నిరాశ తొలగించబడటం లేదు. దేవుని యందు ఆసక్తి లేని జీవితాలుగా, కుటుంబాలుగా మన జీవితాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరిపోతాయంట. అవునా కాదా? ఈ గూటి పక్షులు ఈ గూటికి చేరిపోయినాయి. ఇక్కడ దేవుడు గూడు ఉంది. దేవుని సంబంధాలు దేవుని గూటిలోకి వచ్చేసారు. ఈరోజు ఎవరు వచ్చారు? దేవుడు వచ్చేసారు, పరలోక పరిశుద్ధులు వచ్చారు, దైవజనుడు వచ్చాడు, సంఘం వచ్చింది. అంటే దేవుని సంబంధాలు, దేవుడు వచ్చాడనే పాటికి దేవుని సంబంధాలు అందరూ ఎక్కడికి వచ్చాం? దేవాలయములోనికి వచ్చాం. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంబంధమైన మనందరం దేవుని గూటిలోకి వచ్చేసాం. నీతిమంతుల గూటిలోనికి వచ్చేసాం. మీ నిరాశలన్నిటిని దేవుడు తొలగించును గాక. దేవుని గూటిలోనికి వచ్చిన మీ నిరాశలను ఆ యేసయ్య తొలగించును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం ఉంటున్న మీ నిరాశలన్నిటిని ఆ యేసయ్య తొలగించును గాక. లైవ్ టెలికాస్ట్ ద్వారా వినుచున్న మీ నిరాశలని దేవుడు తొలగించును గాక.
దేవుని ప్రియ సంగమా, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి. తాగుబోతులు ఉన్న చోట చేరతారు, పేకాటున్న వాళ్ళు పేకాటున్న చోటకు చేరతారు, అపహాసకులు కూర్చున్న చోటకి వెళ్ళిపోతారు, భక్తిహీనులైన వారు భక్తిహీనులు కూర్చున్న చోటుకి వెళ్ళిపోతారు, నీతిమంతులైన వారు గూటిలోనికి వచ్చేసారు. దేవుడు మిమ్మల్ని నిండారిగా దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని నిండారిగా ఆశీర్వదించునుగాక. భక్తిహీనులైన వారులారా, మీకేం కలుగుతుందో తెలుసా? అవమానం కలుగుతుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడదురు. నీవు మా తండ్రివని రాజుతోనూ నీవే నన్ను పుట్టించుతావని రాతితోనూ చెప్పుచు. ఎవరిళ్ళు? భక్తిహీనులు. ఎవరట? భక్తిహీనులు. నీవే నన్ను పుట్టించుతావని రాతితోనూ చెప్పుచు వారును, వారి రాజులను, వారి అధిపతులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానమునందుదురు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. ఆయనను ఆపత్కాలములు లేచి మనం రక్షింపమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకున్న దేవతలు ఎక్కడున్నవి? అవి నీ బలత్కారంలో లేచి నేను రక్షించినేమో. యోధా నీ పట్టణములెన్నో నీ దేవతలన్నీయే కదా. కాబట్టి భక్తిహీనులైన వారికి అవమానము కలుగుతుంది. వారి మర్ర కూడా దేవుడు ఆలకించడు. భక్తిహీనత కలిగిన కుటుంబాలుగా ఉన్నాయి కాబట్టి మీ జీవితాలు నిరాశలోనే ఉన్నాయి. భక్తి కలిగిన కుటుంబాలుగా లేవు, భక్తి కలిగిన జీవితాలుగా లేవు. నీతిమంతుల వరుసలోనికి రావాలి మనం. నీతిమంతుని యొక్క వరుసలోనికి మనం వచ్చినట్లయితే ఆశీర్వాదం పొందుకుంటాం. కాబట్టి దేవుడు నీతిమంతుని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే అతడు దేవుని ప్రేమిస్తున్నాడు గనక. నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుని కంటే ఏది ఎక్కువైనా కానీ నీతిమంతుడు దాన్ని నష్టముగా ఎంచుకుని దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు అతడిని ప్రేమించి దేవుడు తన జీవితాన్ని ఆశీర్వదిస్తూ వర్ధిల్లింప చేస్తున్నాడు. నీతిమంతుని దేవుని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? చూడండి, సామెతలు 12వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అందరూ చదవండమ్మా. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. 21:10 సామెతలు. భక్తిహీనుల మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను అమ్మా దయతలచడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. భక్తిహీనుల మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచడు. ఇక్కడ నీతిమంతుడు ఎలా ఉన్నాడు చెప్పండి? దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? ఎక్కువగా నీతిమంతులని. ఎవరి యొక్క కోరిక దేవుడు తీరుస్తున్నాడు, ఎవరి యొక్క నిరాశను దేవుడు తొలగిస్తున్నాడు? నీతిమంతుల యొక్క నిరాశను దేవుడు తొలగిస్తున్నాడు. ఎందుకు అంటే అతడు మొదటిగా దేవుని ప్రేమిస్తున్నాడు, రెండవదిగా తన పొరుగువానికి చెప్పాలి దారి చూపెడుతున్నాడు. నీ జీవితంలో నీ నిరాశ తొలగాలంటే నీతిమంతుడిలాగా నువ్వేం చేయాలంటే నీ పొరుగువానికి దారి చూయించాలి. నీ పొరుగువానికి దారి నువ్వు చూయించగలిగితే యేసు దారిని వెతుక్కుంటూ ఆయన కాళ్ళ ఎద్దకు పాదాల ఎద్దకు
నీ పొరుగువాడు వచ్చేస్తాడు, నీ ద్వారా రక్షించబడతాడు. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియ సంగమా, క్రైస్తవ జీవితం అంటే పొరుగువాడిని ప్రేమించడమే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుటయే క్రైస్తవ జీవితం. కాబట్టి నీ పొరుగువానికి నీవు నీతిమంతుని వలె దారి చూయించు. అదే నా యేసయ్య చేశాడు. ఈ లోకములో పొరుగువారందరినీ ప్రేమించాడు, సహోదరులుగా భావించాడు. ఆయన మరణ పడకలో ఉన్న వారికి జీవమనే దారి చూయించాడు. ఆయన అనారోగ్యములో ఉన్న వారికి ఆరోగ్యమనే దారి చూయించాడు. దేవుడు తన పొరుగు వారికి దారి చూయించిన దేవుడు నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువారు. క్రైస్తవులుగా పిలువబడిన మనం అందరము కూడా ఆయన్ను పోలి పొరుగువారందరికీ మనం ఏం చేయాలంటే దారి చూయించాలి. భక్తిహీనులైన వారు తన పొరుగువాని ఎడల ఏ మనసు కలిగి ఉంటారు? భక్తిహీనులైన వారు దయచూపని వారుగా కీడు మనసు కలిగిన వారుగా ఉంటారు. ఏ మనసు? కీడు మనసు కలిగిన వారిగా ఉంటారు. దేని స్తోత్రం, దేని స్తోత్రం. కాబట్టి కొంతమంది పైకి మాట్లాడతారు, లోపల కీడు ఆలోచన చేస్తారు. పైకి నవ్వుతా మాట్లాడతారు, లోపల కీడు ఆలోచన చేస్తారు. కాబట్టి వీరు నీతిమంతుల భక్తిహీనుల? చెప్పాలి, భక్తిహీనులు. నీతిమంతుల వరుసలోనికి మనం రావాలి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నిన్ను గూర్చి పొరుగువారు సాక్ష్యం చెప్పాలి. నిన్ను గూర్చి పొరుగువారు ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. నువ్వు పొరుగువానికి దారి చూయించినప్పుడే, మేలు మార్గము చూయించినప్పుడే, సహాయము చేసినప్పుడే, ఆదుకున్నప్పుడే, బలపరిచినప్పుడే, చక్కటి ఆలోచన చెప్పినప్పుడే, నువ్వు క్రొవ్వొత్తులాగా కరిగిపోయినప్పుడే ఈ లోకం నిన్ను గురించి ఏం చెప్తుందో తెలుసా? సాక్ష్యం చెప్తుంది. నీ పొరుగువాని చూచి నువ్వేమనుకోవాలంటే అలా సమస్యలు ఉన్నప్పుడు, నా మట్టుకు నేను ఎంత చేయగలను సహాయం, నా మట్టుకు నేను ఏ బెస్ట్ ఇవ్వగలను. లక్షలు ఇవ్వలేను, వేలు ఇవ్వలేను, వందలు ఇవ్వలేను, నేను ఏం చేయగలను? వారిని ఏ రీతిగా ఆదుకోగలను, ఏ రీతిగా సహాయం చేయగలను, ఏ రీతిగా వారికి తోడ్పాటు కలిగిన వాడిగా ఉండగలను. మాట సాయం చేశా, డబ్బు సాయం చేశా, వస్తు సహాయం చేశా, నా పొరుగువానికి నేను ఏ రీతిగా దారి చూయించాలి, నా పొరుగువానికి నేను దారి చూయించేవాడిగా ఉండాలి. నీ పొరుగువానికి నువ్వు దారి చూయించేవాడిగా ఉంటే నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపెడతాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చాను. మీ తలల మీదకి నా దేవుడు ఆశీర్వాదములు కుమ్మరించునుగాక. మీ ఇండ్ల మీద ఆశీర్వాదములు కుమ్మరించునుగాక. మీ కలిగిన భాగ్యమంతుడి మీద ఆశీర్వాదములు కుమ్మరించునుగాక. నీ పొరుగువానికి నీతిమంతుడు ఏం చేస్తాడు? తన పొరుగువానికి దారి చూపెడతాడు. నిన్ను గురించి నీ పొరుగువాడు సాక్ష్యం ఇవ్వాలి. నీ పొరుగువాడు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే నీ పొరుగువానికి నువ్వు ఏదైనా దారి చూయించాలి, నువ్వేదైనా చేయగలగాలి, నువ్వేదైనా త్యాగం చేయగలగాలి. ది బెస్ట్ నేనేం చేయగలను, నా పొరుగువానికి నేనేం చేయగలను, దారి ఏ రీతిగా చూపించగలను అన్నది నువ్వు ఆలోచించి. దేని స్తోత్రం, దేని స్తోత్రం. కాబట్టి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం కానీ చూద్దాం. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెముల చెప్పుడుకై తిరుగులాడుచున్నాడు.
సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువాడిని వంచును, అబద్ధపు లాడుట తమ నాలుకలకు అభ్యాసము చేస్తున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. దేని స్తోత్రం. దేవుడు అబద్ధపు మాటలను అసహించుకుంటాడు. మనం నీతిమంతుల వరుసలో ఉండి ఏం చేయాలి? పొరుగువానికి చెప్పాలి, దారి చూయించాలి. నువ్వేం చేయగలవు? వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, కష్టంలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు, ఏదైనా ఊహించని పరిణామం వారి మీదకి వచ్చింది. నీ పొరుగువానికి నువ్వేం చేయగలవు? నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూయించను. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ ఏంటో తెలుసా? ఆయన గంధపు చిట్టయ్యుండి నరుకుచున్నటువంటి వాడికి, గొడ్డలకి గంధపు చెట్టు సువాసనిచ్చిందట. ఆయన గంధపు చెట్టు వలె ఉండి నరుకుచున్న వారికి, నరుకుచున్న గొడ్డలకి సువాసనిచ్చినట్లుగా ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడు. అట్టుకు అట్టు, మాటకి మాట, కత్తికి కత్తి వద్దు. నీతిమంతుల వరుసలోనికి వద్దాం. జరిగిపోయిన జీవితం ఇక చాలు. నిరాశ నిస్పృహ జీవితం మనకొద్దు. ఎండిపోయిన మారా అనుభవాలు మనకొద్దు. మధుర జీవితం కావాలి, చిగురించే జీవితం కావాలి. కాబట్టి నీ పొరుగువానికి నీతిమంతుని వలె దారి చూయిస్తే నా దేవుడు నీ జీవితంలో నిరాశలన్నిటినీ తొలగిస్తాడు. ఆమేన్, ఆమేన్. కానీ కొంతమంది పొరుగువారు ఎలా ఉంటున్నారంట? తంత్రగొట్టులుగా ఎలా ఉన్నారంట? తంత్రగొట్టులుగా సహోదరుని కొంపముంచు ఏం చేస్తున్నారంట? సహోదరుని యొక్క, తెలుగులో బాగా రాశారనుకుంటే ఇక్కడ, సహోదరుని యొక్క కొంపముంచు ఏంటంట? సహోదరుని యొక్క కొంపముంచును, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుడకై తిరుగులాడుచున్నాడు. మనం వెళ్ళిన పని ఏంటి? మన పని ఏంటి? మన పని మనం చూసుకుందాం. కొండెములు చెప్పక, ఏంటి చెప్పండి? కొండెములు చెప్పక మన పని మనం చూసుకుని వద్దాం. మార్గం చూపెట్టమంటే, దారి చూపెట్టమంటే కొండేలు చెప్పమని కాదు, కొంపముంచమని కాదు. ఇంకా ప్రతివాడును తన పొరుగువానిని వంచును. అబద్ధాలే చెప్పుతూ ఆ మనిషిని ఏం చేస్తారట? వంచిస్తున్నారు. అబద్ధమలాడు తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. దేవుడు నమ్ముకునే బిడ్డలమైన మనం అబద్ధాలు విడిచిపెట్టండి. అబద్ధమును ప్రేమించి జరుగువారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. ఎందుకు మనకు ఆ అబద్ధం ఆడాల్సిన అవసరం మనకి లేదు. దేని స్తోత్రం, దేని స్తోత్రం. కాబట్టి అబద్ధములు అభ్యాసం చేసుకోవద్దు. ఇంకా చాలామంది చాలా కష్టపడతాడో తెలీదు, కానీ వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగంలో కష్టపడతారో తెలియదు, కానీ కొంతమంది చాలా ప్రయాసపడుతున్నారంట. దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుతున్నారు. ఇవి మనకి వద్దు. ఎదుటివాని తప్పులు పట్టాలన్న ప్రయాసం మనకి వద్దు. మనకు చాలా పని ఉంది. వాక్యం నేర్చుకునే పని ఉంది, బలపడే పని ఉంది, ప్రార్థన చేసుకునే పని ఉంది, అనుభవాలు కనిపెట్టే పని ఉంది, వ్యవసాయం చేసుకునే పని ఉంది, ఉద్యోగం చేసుకునే పని ఉంది, మరి రెస్ట్ తీసుకునే పని ఉంది. మనకు చాలా పనులు ఉన్నాయి. మన పనులే మనకు చాలా ఉన్నాయి. ఎదుటివాని తప్పులను ఎత్తు చేయించే పనులు మనకెందుకు? మన పనులే మనకు చాలటంలా. ఎదుటివానిని తప్పులు పట్టవలని ప్రయాసపడుదురు. పని పాట లేకపోతే ఎదుటివాని తప్పులు ఎత్తు చూపెట్టే పనిలో ఉంటాం. పనున్న మనం మన పనిలోనే. ఇప్పుడు చూడండి, మీ గుళ్ళో రావటానికి పని అవ్వక 7 గంటలకు వద్దాం అనుకుని 7:30 అయింది, 7:30 నుంచి 8 అయింది, 8 నుంచి 8:30 అయింది. ఇంకా ఈదుకుంటూ వస్తూనే ఉన్నారు. దేని స్తోత్రం. మీ పనులు మీకు అవటం లేదు కదా.
ఇంకా లేనిపోయిన పనులు మనకెందుకు? అసలు ఆ పనులు మనకి అవసరమే లేదు. వాటి వల్ల ఉపయోగం ఉందా? గొడవలు తప్ప ఏమీ లేదు. ఎదుటి వాని తప్పులను పట్టవలనని ప్రయాసపడుదురు. ఒక వ్యక్తి యొక్క లోపములను ఎత్తు చూయించే అవసరం మనకి అవసరం లేనే లేదు. మనకంత పని అంత తీరిక మనకి లేనే లేదు. మన పనే మనకు చాలా ఉన్నది. ఆ స్క్రాప్ పనులు మనకు వద్దు, అంటే చెత్త పనులు మనకి వద్దే వద్దు. దేని స్తోత్రం. మన పనులు మనము జరిగించుకుంటే చాలు. మన పనులు మనకు అయిపోయి ఎర్లీగా మందిరానికి వస్తే చాలు. ఇంకా ఎక్స్ట్రా పనులు ఎదుటివాని తప్పులు పట్టవలనే ప్రయాసం మనకు వద్దు. అది తప్పు మోపాలనే పని ఎవరితో తెలుసా? అపవాదిది. ఎవరు చెప్పండి? అపవాది. ఎదుటివాని మీద తప్పులు మోపాలని చూసేవాడు ఎవరు? అపవాది. కాబట్టి నువ్వు ప్రకటిస్తే దేవుని వాక్యం ప్రకటించు. దేవుని బిడ్డ లక్షణం ఇది. నీతిమంతుల యొక్క లక్షణము ఇది. నీతిమంతుల యొక్క నోరు కృపగల ఉపదేశము చేస్తుంది. దేని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అబద్ధపు మాటలను వారు ఏం చేస్తారంటే అసహించుకుంటారు. కాబట్టి నీతిమంతుడు తన పొరుగు వారికి ఏం చేస్తాడంటే మేలు చేసేవాడిగా ఉంటాడు. అతడు తన జీవితాన్ని ఇతరులకు ఖర్చు చేసేవాడుగా ఉంటాడు. నీతిమంతుడు ఇతరుల గురించి ఎప్పుడు కూడా ఆలోచించేవాడుగా ఉంటాడు. దేని స్తోత్రం. కాబట్టి దేవుడంట ఆ నీతిమంతులను చూసి వీడికిస్తే వీడు 10 మందికి ఉపయోగపడతాడు అని చెప్పి వాడిని దృష్టించి నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడు ప్రతి వాని యొక్క నిరాశ నుంచి దేవుడు తొలగిస్తాడంట. గడిగలు చెప్దా హల్లెలూయా. ఇతడు 10 మందికి ఉపయోగపడుతున్నాడని దేవుడు దృష్టించి ఏం చేస్తాడంట, వీడిని నేను ఆశీర్వదిస్తే వీడు 10 మందికి కాదు ఇంకా 100 మందికి ఉపయోగపడతాడు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే తన పొరుగువానికి దారి చూయించేవాడిని వాని తల మీదకి దేవుడు ఆశీర్వాదాలని కుమ్మరింప చేస్తాడు. దేని స్తోత్రం. దేని స్తోత్రం. కాబట్టి మనం ఎవరికి ఏం చేద్దాం, ఎవరికి ఏ దారి చూపెడదాం, ది బెస్ట్ ఏమి ఇవ్వగలం, ది బెస్ట్ ఏం చేయగలం అని పొరుగువానికి మనము దారి చూయించేవారుగా ఉండాలి. దేని స్తోత్రం. అప్పుడు నీ నిరాశను దేవుడు తొలగిస్తాడు. ఈ నీతిని బట్టే నీ జీవితం వర్ధిల్లుతుంది. ఈ నీతి క్రియలను బట్టే నీ జీవితం వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది. నీ నిరాశ అంతా నా దేవుడు తొలగిస్తాడు. ఆమెను చెప్తాం. చూడండి, నీతికి తగ్గట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పొరుగువానికి దారి చూయించే పని నీతికి తగ్గట్లుగా. నీతిమంతుడు తన పొరుగువానికి ఏం చేస్తాడు, దారి చూపెడతాడు. ఆ దారి చూయించే పనే నీతికి తగినట్లుగా, పనికి తగినట్లుగా. అలా నువ్వు ఎలా చేస్తావో దాన్ని బట్టి నీకు ఆశీర్వాదం ఉంటుంది. అది దాని విధానము. ఏబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండి ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఇండిన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ స్థితికి తగినట్లుగా, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిలింప చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి కలుగును. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? నీతికి తగినట్లుగా ప్రవర్తించినప్పుడు. నీ పొరుగువానికి నువ్వేం చేయించాలి? నీతిమంతుడు ఏం చేస్తాడు? తన పొరుగువానికి దారి చూపెడతాడు. ది బెస్ట్. పొరుగువానికి మనం ఏం చేయాలి? క్రైస్తవ్యం అంటే ఏంటి చెప్పండి? పొరుగువారిని ప్రేమించుటయే క్రైస్తవ్యం. హల్లెలూయా. నీతి అంటే ఒక వాక్యం చదవటం కాదు. దేవుని యొక్క నీతి అంటే ఒక పాటలు పాడటం కాదు.
దేవుని యొక్క నీతి అంటే ఒక ప్రార్థన చేయటం కాదు. దేవుని యొక్క నీతి అంటే నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపిస్తాడు, తన పొరుగువారిని ప్రేమిస్తాడు, తన పొరుగువాని కొరకు ఖర్చు అయిపోతాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డల వలె నీతిమంతులుగా నువ్వు జీవించగలిగితే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమునైనా వర్ధిల్లింప చేస్తాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. కాబట్టి నీతి అంటే పాటలు పాడటం, వాక్యం చదవటం, ప్రార్థన చేసి మందిరానికి వస్తున్నా నేను నీతిమంతుడిని అనుకో. మాకు చెడుతనమును అసహించుకున్నటయే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి నీతిమంతుడు దేవుని ప్రేమిస్తాడు. నీతిమంతుడు రెండవదిగా మరి పొరుగువానికి దారి చూపెడతాడు. మూడవదిగా చెప్పి ముగించుకుందాం. కీర్తనలు 140 చూద్దాం. కీర్తనలు 140:13. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిలో నివసించెదరు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులైన వారు ఏం చేస్తారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. కాబట్టి ఇల్లు లేని వేళ ఇల్లునిచ్చావయ్యా అని చెప్పి నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆరోగ్యం లేని వేళ ఆరోగ్యం ఇచ్చావయ్యా అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాకంటే చిన్నవారు ఎంతోమంది మంటిపాలైపోయారయ్యా, నన్ను బ్రతికించావయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు. బిడ్డలు లేని వారు ఎందరో ఉన్నారు, నాకు బిడ్డలనిచ్చావయ్యా నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. పొలము లేని వారు ఎందరో ఉన్నారు, పొలమునిచ్చావయ్యా. నా జీవితంలో నువ్వు ఎన్నో మేలు చేస్తావయ్యా, కృతజ్ఞతాస్తుతులయ్యని మనం అందరము చేస్తున్నాం. అదే దేవుని బిడ్డలైన వారలారా, కృతజ్ఞత ఆరాధన ముందు ఏం చేస్తాం చెప్పండి? నీతిమంతుని వలె వాక్యానికి ముందు మనం అందరం ఏం చేశాం? దేవుడు చేసిన మేళకై ఉపకారాలకై ఆరాధన చేశాం. నీతిమంతులైన వారు దేవుడు చేసిన మేళను బట్టి దేవునికి ఏం చేస్తారట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఒకానొక సమయంలో సౌలు ఎదిగిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవటం వలన కృప పోగొట్టుకున్నాడు. దేవుని కృపని పోగొట్టుకున్నాడు. దావీదు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్న బట్టి సౌలుకి కృప దూరం అయింది, కానీ దావీదుకి దేవుని కృప నిత్యము ఉన్నది. ఆ దావీదుకు తోడైన కృప మీకును తోడైండునుగాక. ఆయన కృప వలనే మనం బ్రతికి ఉంటున్నాం. ఆయన కృప వలనే గృహం, ఆయన కృప వలనే ఈ జీవితం, ఆయన కృప వలనే మనము కలిగినవన్నీ. కాబట్టి మనము ఎక్కువగా ఆరాధన మనం చేస్తూ ఉంటే దేవుని కృప మన మీదకి వస్తుంది. కీర్తనలు 106 కీర్తనలు 106 13 ముందు 106, 1, 2 చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. దేవుని స్తోత్రం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి దేవుని యొక్క కృప నిత్యముండును. నీ కృప నాకు చాలును అంటాడు, నాకు ఏమొద్దంటాడు పౌలు భక్తుడు. ఆయన కృప ఉంటే చాలు, అన్నీ కలుగుతాయి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కృప కావాలో మనకి? ఆయన కృప వలనే మనకు గృహం కలిగింది, ఆయన కృప వలనే ఆరోగ్యం, ఆయన కృప వలనే జీవితం, ఆయన కృప వలనే ఎన్నో మేలు మనం అనుభవిస్తున్నాం. అదే కృప, దేవుని కృప. ఈ దేవుని కృప నిత్యం మనకు ఉండాలంటే దేవునికి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 13 ఎర్ర సముద్రాన్ని దేవుని బిడ్డల పక్షంగా దేవుడు 2 పాయలుగా చేసి వారిని విడిపించి రక్షిస్తే దేవునికి స్తోత్రగానము చేసిరి, వెంటనే దేవుని కార్యాలని మరిచిపోయిరి. హల్లెలూయా. దేవుని కృప వారిని వీడినది. కృతజ్ఞతాస్తుతులు ఎవరైతే చేయటం మర్చిపోతారో
దేవుని కృప వారికి ఏమైపోద్ది? దూరం అయిపోతుంది. కాబట్టి అందుకని ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం ఎప్పుడు మీకు ఇక్కడ మందిరంలో ఏం జరుగుతుంది చెప్పండి? ఆత్మీయమైన ఆరాధన, కృతజ్ఞత ఆరాధన జరుగుతుంది. నీతిమంతుని వలె మనం అందరం ఏం చేస్తున్నామంటే కృతజ్ఞతాస్తుతులని చెల్లిస్తున్నాం. కాబట్టి నువ్వు నిరాశపడకు. ఈ కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తున్నారంటే నీతిమంతులైన వారు చెల్లిస్తున్నారు. నువ్వు నీతిమంతుల వలె కృతజ్ఞతాస్తుతులు చెల్లించావుగా, ఈరోజు నీ జీవితంలో ఏ నిరాశ ఏలుబడి చేస్తుందో ఆ నిరాశను నా యేసయ్య నీ జీవితంలోని తొలగించునుగాక. నీ నిరాశలని తొలగిపోవునుగాక. నీ నిరాశలు తొలగించే దేవుడు నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు. నోవాహు చూడండి, ఆయన జలప్రలయము నుండి తన కుటుంబాన్ని దేవుడు కాపాడి ఉన్నాడని కృతజ్ఞతాస్తుతులు కలిగి దేవునికి బలిపీఠము కట్టి దేవుని స్తుతించినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నా జీవితంలో దేవుడు మేలు చేశాడని కానీ ఆ ఓడలోంచి బయటకు వచ్చాక నోవాహు ఏం చేశాడు తెలుసా? దేవుని పని చేశాడు. మేలు పొందుకున్న మనమందరం మన జీవితాల్లో మొట్టమొదటిగా చేయవలసిన పని ఎవరిది అంటే దేవుని యొక్క పని. దేవుని పని చేసి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించగలిగితే నోవాహు గారిలాగా ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఈ భయమును దేవుని స్తోత్రం. దేవుడు నోవాహును అతని కుమారులని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని దేవుడు ఆశీర్వదించాడు. ఎన్ని జరుగుతాయో జరగవు అనుకున్నారు. దేవుడు వారి నిరాశను కొట్టివేయలేదా? తొలగించాడు, కాపాడాడు, బలిపీఠం కట్టేలాగా చేశాడు. మరలా నోవాహు కుమారులని ఆశీర్వదించి ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అని చెప్పి దేవుడు నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఈనాడు మనం కూడా దేవుడు చేసిన మేళ్ళు అనుభవించగానే వెంటనే ఎవరి పని జరిగించాలి చెప్పాలి. దేవుని పని నువ్వు జరిగించగలిగితే నీ జీవితంలో ఎన్నటికీ ఎప్పటికీ నిరాశ ఎదురైనా కానీ దానిని తొలగించి వేస్తాడు నజరేయుడని యేసు క్రీస్తు ప్రభువారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులైన వారు ఏం చేస్తారు చెప్పండి అమ్మా? దేవుని ప్రేమిస్తారు. రెండవదిగా పొరుగువానికి దారి చూపెడతారు. మూడవదిగా మేలు జరగగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. నోవాహు అనేవాడు నీతిమంతుడు. మేలు కలగగానే మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటి? దేవునికి బలిపీఠము కట్టాడు. ఎవరి పని మనం జరిగించాలి మేలు పొందుకోగానే? మొదటగా దేవుని పనిని, దేవుని మందిర పనిని, దేవాలయ పనిని, ఆత్మీయ దేవుని ఆరాధన పనిని జరిగించాలి. దేవుడు చేసిన మేలను బట్టి దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు. ఎలా? ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధనా. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధనా.
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, పాడాలి, ఇంత కృప ఇన్ని నాలు పోషించి, ఇంత కృప చూపించి, ఇన్ని నాలు పోషించి, ఇంత కృప చూపించి, ఇన్ని నాలు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి యేసయ్యా, చింతలన్నీ తీర్చిన తండ్రి యేసయ్యా. అంతరంగమందున్నా అంతటిచు చేస్తున్నా ఆత్మీయ ఆరాధనా, అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధనా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనత యోగ్యుడవయ్యా. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి నిరాశలని నా దేవుడు తొలగించునుగాక, నీ అప్పులను తొలగించునుగాక, నీ నిరాశ జీవితం నుంచి తొలగించునుగాక, నాకు ఉద్యోగము రాదనే నిరాశను తొలగించునుగాక, నాకు బిడ్డలు పుట్టరు అనే నిరాశ నుంచి దేవుడు తొలగించునుగాక, నాకు ఆరోగ్యము కలగదు అనేటువంటి నిరాశ నుంచి నా దేవుడు తొలగించి ఆరోగ్యము దయచేయునుగాక, నా కుటుంబములో అనుకున్నది జరగదు అనే నిరాశ నుంచి నా దేవుడు తొలగించునుగాక. నువ్వు జరగవనుకున్న కార్యములు దేవుడు నీ జీవితంలో భేకర కార్యములు జరిగించునుగాక. నా నిరాశను నా యేసయ్య ఈరోజు తొలగించి వేశాడు, నా ఆశలు తీర్చాడు, నన్ను ఆశీర్వదించాడు. నమ్మిన వారు మాత్రమే చప్పలు కొట్టండి. నీ నిరాశలంటే నా దేవుడు తొలగించునుగాక. ప్రార్థన.